శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఉపవాసం ఏ రోజున ఉండాలి, జాగరణ ఏ రోజున చేయాలి, లింగోద్భవ నిస్తకాల పూజా సమయం ఏమిటి, ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా స్వామివారిని 4 జాములలో ఏ సమయాలలో పూజించాలి, ఉపవాసం జాగరణ ఏ సమయంలో విరమించాలి, పాటించవలసిన నియమాలేమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హిందువుల పండుగలలో మహాశివరాత్రి చాలా పవిత్రమైనది. ఈ రోజునే ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని శివపురాణంలో చెప్పబడింది. అంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. అన్ని పండుగలు మనం పగలపూట జరుపుకుంటే ఈ మహాశివరాత్రి పండుగను మాత్రం రాత్రి సమయాలలో జరుపుకుంటాము. ఎందుకంటే ఆ మహాశివుడు రాత్రి 12 గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలోనే పూజాది కార్యక్రమాలనేవి నిర్వహించుకోవాలి. ఈ మహాశివరాత్రి పండుగ 2026వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. మహాశివరాత్రి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4:45 ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:31 వరకు చతుర్దశి తిథి అయితే ఉంటుందండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ మహాశివుడు ఆవిర్భవించిన సమయం అండి. కాబట్టి ఆ సమయానికి మనకి చతుర్దశి తిథి అనేది ఉండటం అనేది ప్రధానం. అలా మనకి అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉన్నది ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున కనుక మనం మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజునే జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:49 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి రోజున మహాశివుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఈ రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే విశిష్టమైన పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది. అలాగే ఆ మహాదేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఈ రోజున మహాశివుణ్ణి 4 జాములలో ఏ సమయాల్లో పూజించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక రోజులో 8 జాములు ఉంటాయండి. పగలు 4 జాములు ఉంటాయి, రాత్రి 4 జాములు ఉంటాయి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున రాత్రి 4 జాముల సమయంలో శివునికి పూజ చేసినా అభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. మొదటి జాము ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటి జాము. ఈ మొదటి జాము సమయంలో స్వామివారిని పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. రెండవ జాము ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రెండవ జాము. ఈ రెండవ జాము సమయంలో స్వామివారిని పెరుగుతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మూడవ జాము ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అంటే తెల్లవారితే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం అయితే అవుతుందండి. ఈ మూడవ జాము సమయంలో స్వామివారిని నెయ్యితో అభిషేకం చేస్తే చాలా శ్రేష్టమండి. ఈ సమయాన్నే లింగోద్భవ సమయం అని కూడా అంటారు. నాలుగవ జాము ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4వ జాము. ఈ 4వ జాము సమయంలో స్వామివారిని తేనెతో అభిషేకం చేస్తే చాలా శ్రేష్టమండి. ఈ విధంగా 4 జాముల్లో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించడం, జాగరణ చేయటం వల్ల సర్వ పాపాలు నశించి శివుని అనుగ్రహం అనేది శీఘ్రంగా కలుగుతుంది. 4 జాములలో ఆలయాలలో మహాశివుడికి అభిషేకం గావించి పూజాది కార్యక్రమాలను అనేది నిర్వహిస్తారండి. ఇదే సమయంలో మనం ఇంట్లో కూడా స్వామివారికి అభిషేకం చేసి పూజలు అనేవి చేసుకోవచ్చు. లింగోద్భవ లేదా నిశితకాల పూజా సమయము. లింగోద్భవ సమయం అనగా ఆ పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ సమయము లేదా నిశితకాల పూజా సమయము అని అంటారండి. ఈ 2026వ సంవత్సరంలో లింగోద్భవ సమయము
ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 11:55 నుంచి అర్ధరాత్రి 12:56 వరకు, అంటే మనకి తెల్లవారితే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం అయితే అవుతుందండి. ఈ సమయాన్ని నిస్తకాల పూజా సమయం లేదా లింగోద్భవ సమయం అని అంటారు. ఈ సమయంలోనే ఆ పరమశివుడు ఆవిర్భవించాడండి. కాబట్టి ఈ సమయంలో స్వామివారిని పూజించిన, అభిషేకించిన, ఏ చిన్న కార్యం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఉపవాసం చేసినా, జాగరణ చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఉపవాసం మరియు జాగరణ విరమించవలసిన సమయము ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజున ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 3:10 లోపల ఉపవాసం మరియు జాగరణ అనేది విరమించవలసి ఉంటుంది. ఈ పూజా సమయాల్లో ఏ సమయంలోనైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున పరమశివునికి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించి ఒక బిల్వపత్రాన్ని సమర్పించినా కూడా ఆయన ఎంతో ప్రీతి చెంది మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతటి మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి పండుగను ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా స్వామివారికి అభిషేకం చేసుకుని పూజలు అనేది చేసుకోండి. కుదరని వారు కనీసం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించి దర్శనం చేసుకోండి. ఆ భోళాశంకరుడి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. సో ఇదండి ఇవాళ వీడియో. మహాశివరాత్రి పర్వదినం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.